నమస్తే, వెల్కమ్ టు SR6 న్యూస్. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం లింగాల, గంగవల్లి, పోచవరం గ్రామాలలో పెన్షన్ల పండుగ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు ఫోటోకి పాలాభిషేకం చేశారు. సంక్షేమ పాలకుడు సామాజిక పెన్షన్ విధానానికి ఆద్యుడు స్వర్గీయ ఎన్టీఆర్ పేరును పెన్షన్ కార్యక్రమానికి పెట్టారని, ఎన్టీఆర్ భరోసా పేరుతో ఇకపై మీ ఇంటి వద్దకు వచ్చి సామాజిక పెన్షన్లను పంపిణీ జరుగుతుందని ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ అన్నారు. ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పినట్లు పెన్షన్ ఒకేసారి 1000 రూపాయలు అని, ఇకపై 4000 రూపాయలు పెన్షన్ ఇస్తామన్నారు. దివ్యాంగులకు 3000 పెంచి ఇకపై 6000 రూపాయలు ఇస్తున్నందుకు సంతోషంగా ఉంటున్నారు. పింఛన్ నెలకు 4000 అన్ని కలిపి జూన్ నెలలో 1వ తారీఖు 7000 ఇస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు. జూలై నెలలో అదేవిధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు అయితే గెలవగానే 3000 ఇస్తానని చెప్పి మాట చెప్పాడు. చెప్పి 5 సంవత్సరాలకి 5వ సంవత్సరం 3000 ఇచ్చిండు. ఆ విధంగా ప్రతి ఒక్క పింఛన్దారుడు 5 సంవత్సరాల్లో 30,000 లాసిపోయారు. ఫస్ట్ సంవత్సరం 2,000 ఇచ్చిన సంవత్సరానికి, అంటే సంవత్సరానికి 12,000. రెండోసారి 250 పెంచిండు. ఆ విధంగా పెంచడం వల్ల ఆ సంవత్సరం 9,000 లాసిపోయింది ఒక పింఛన్దారుడు. మూడోసారి మళ్ళీ 500 పెంచిండు. ఆ విధంగా 6,000 లాసిపోయారు. 4వసారి వచ్చిన తర్వాత 3,000 లాసిపోయారు. మొత్తం టోటల్ లెక్కేస్తే ప్రతి ఒక్క పింఛన్దారుడు 30,000 రూపాయలు నష్టపోయారు. అయితే ఆ ప్రకారంగా అక్కడ మన చంద్రబాబు నాయుడు గారు ఏ మాట అయితే వాగ్దానం చేశారో ఆ మాట వాగ్దానం ప్రకారం ప్రతి నెల 4,000 ఇస్తున్నారు. అన్న ప్రకారం 4,000 రూపాయలు ఇస్తున్నారు. వాళ్ళు ప్రత్యేకంగా గంగవల్లి పోతుంది గ్రామం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. మరి మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారికి ముందుగా కృతజ్ఞ భావం తెలియజేయాలి అందరం కూడా. ఎందుకంటే ఆయన మేనిఫెస్టోలో ముందు అన్న మాట ప్రకారం మొదటి నెల నేను 7,000 ఇస్తాను పింఛన్దారులకి అని చెప్పేసి ఆయన మాట వాగ్దానం ఇచ్చారు. ఆ మాట తప్పకుండా కరెక్ట్ ఫస్ట్ తారీఖున 6 గంటలకల్లా కూడా మాకు 29వ తారీఖే మా చేతికి అమౌంట్ ఇచ్చేశారు, అందజేశారు సచివాలయ సిబ్బంది. అలాగే ఆయన మాట తప్పకుండా మనకి ఫస్ట్ తారీఖే వృద్ధాప్యులకి, వితంతువులకి, వికలాంగులకి అందరికీ పెన్షను మాకు ఆల్రెడీ ఆర్డర్స్ కూడా వచ్చాయన్నమాట. మీరు 6 గంటలకల్లా స్టార్ట్ చేయాలమ్మా, ఈవినింగ్ సాయంత్రం 5 లోపల ఖచ్చితంగా మొత్తం అందరికి చేతికి కూడా అమౌంట్ 7,000 అయితే 7,000, 6,000 అయితే 6,000 వాళ్ళకి అందజేయాలి. వాళ్ళ కళ్ళల్లో సంతోషం అనేది మేము చూడాలి అని చెప్పేసి మాకు పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి. మేము అదే ప్రకారంగా నడుచుకుంటున్నాం. సీఎం గారికి మీ తరపున, మా తరపున, మా డిపార్ట్మెంట్ తరపున కూడా కృతజ్ఞ భావన తెలియజేస్తున్నాను. ఆయన మాట తప్పకుండా 7,000 పింఛన్ మొదటి తారీఖునే ఇచ్చాడు. అందుకే ఇంత కుమ్మడిగా మంచిగా ఇంత మెజార్టీతో ఆయన వచ్చారని చెప్పేసి నా సొంత భావన తెలియజేస్తున్నాను. సీఎం గారికి కృతజ్ఞత. గంగవల్లి పోతారు, ఇటు మునేటికి కానీ అటు కాలువ దగ్గరకు కానీ ఉన్నాము. మంచినీటి కొరత ఎక్కడ ఉందో మీరు ఆలోచించుకోండి. ఆనాడు తొండపు జనార్దన్ రావు గారు దత్తత తీసుకున్నప్పుడు ఇంటింటికి తిరిగి కూడా అమ్మ ఈ ఒక్కసారి కూడా మాకు అవకాశం ఏంటి, మీకు ఏం కావాలో మేము చేసి పెడతామన్న విధంగా కూడా ఇప్పుడు గత ప్రభుత్వంలో ఏమి మనం కోల్పోయినాం. కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది, ప్రతి ఇంటికి సంక్షేమ పథకం అందాలని దృక్పథంతో కూడా ఆయన ఒక వాగ్దానం చేశాడు. ఈ 3 నెలల్లో కూడా మనం మాట చెప్పడం కాదు, చేసి చూపిస్తే పథకాలు కూడా ఆయన ఒకసారి మనకు చెప్పిండు. గత 3 నెలల తర్వాత ఇంటింటికి ప్రతి ఇంటికి నెల ఇచ్చే కార్యక్రమం చెప్తా వస్తుంది కనుక మీరు తప్పనిసరిగా పంచాయతీకి కూడా ప్రతి ఒక్కరు ఏ విధంగా ఇక్కడ మెజార్టీ వచ్చిందో ఆ విధంగా చేసే విధంగా చేయాలని మీ అందరికీ తెలియజేస్తున్నాం. జై చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం.